ఉనికి నేటికి గలదా చదువులోని హరిని జట్టి గొనవలెగాక మదముగా పినవి మగుడనది గలదా మగుడనది గలదా
व्याघ्रौतया पृदाकौ त्रिशिरग्नौ ब्राह्मणे सूर्येया इन्द्रय्या देवी सुभगा जजाना सानागन्वर्चसा संविधाना या राजन्ये दुन्दुभावायतायाम् अश्वस्य क्रन्ध्ये पुरुषस्य मायौ इन्द्रय्या देवी सुभगा जजाना सानागन्वर्चसा संविधाना या हस्तिनि द्वीपिनि या हिरण्ये श्रीरश्वेषु पुरुषेषु गोषु इन्द्रय्या देवी सुभगा जजाना सानागन्वर्चसा संविधाना रथे अक्षेषु वृषभस्य वाजे वाते पर्जन्ये वरुणस्य शुष्मे इन्द्रय्या देवी सुभगा जजाना सानागन्वर्चसा संविधाना राडसि विराडसि सम्राडसि स्वराडसि इन्द्राय त्वा तेजस्वते तेजस्वन्तग् श्रीणामि इन्द्राय त्वौजस्वत ओजस्वन्तग् श्रीणामि इन्द्राय त्वा पयस्वते पयस्वन्तग् श्रीणामि इन्द्राय त्वायुष्मत आयुष्मन्तग् श्रीणामि तेजोऽसि तत्ते प्रयच्छामि
तेजस्वरस्तु मे मुखम् तेजस्वच्छिरो अस्तु मे तेजस्वान् विश्वरः प्रत्यङ् तेजसा संविवृद्धिमा ओजोऽसि तत्ते प्रयच्छामि ओजस्वरस्तु मे मुखम् ओजस्वच्छिरो अस्तु मे ओजस्वान् विश्वरः प्रत्यङ् ओजसा संविवृद्धिमा पयोऽसि तत्ते प्रयच्छामि पयस्वरस्तु मे मुखम् पयस्वच्छिरो अस्तु मे पयस्वान् विश्वरः प्रत्यङ् पयसा संविवृद्धिमा आयुरसि तत्ते प्रयच्छामि आयुष्मदस्तु मे मुखम् आयुष्मच्छिरो अस्तु मे आयुष्मान् विश्वरः प्रत्यङ् आयुषा संविवृद्धिमा इममग्नायुषे वर्चसे गृधी प्रियगुम्रेतो वरुण सोमराजन् मा देवास्मा अदिते शर्म यच्छ विश्वे देवा जलदष्टिर्यथा तद् आयुरसि विश्वायुरसि सर्वायुरसि सर्वमायुरसि यतो वातो मनोजवाः यदः क्षरन्ति सिन्धवः तासां त्वा सर्वासा गोरुचा अभिषिञ्चामि वर्चसा समुद्र इवासि गह्मना सोम इवास्यदाभ्यः अग्निरिव विश्वरः प्रत्यङ् सूर्य इव ज्योतिषा विभुः अपायो द्रवणे रसः अमहमस्मामुष्यायणाय तेजसे ब्रह्मवर्चसाय गृह्णामि अपाय ऊर्मौ रसः अमहमस्मामुष्यायणाय ओजसे वीर्याय गृह्णामि अपायो मध्यतो रसः तमहमस्मामुष्यायणाय पुष्यै प्रजननाय गृह्णामि अपायो यज्ञयो रसः तमहमस्मामुष्यायणाय आयुषे दीर्घायुत्वाय गृह्णामि वृषशैलाधिपयेव दैवदन्नः वृषभाद्रीश्वर एव दैवदन्नः फणिशैलाधिपयेव दैवदन्नः भगवान् वेङ्कट एव दैवदन्नः श्री श्रीनिवासः परदैवतन्नः श्री श्रीनिवासः परमन्धनन्नः श्री श्रीनिवासः कुलदैवतन्नः श्री श्रीनिवासः परमागतिर्नः वक्त्राब्जे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिजे भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे
శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ త్వయిదు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామిని తటే తటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ. లాలనుచును చేరులనిరుగడలా లాలనుచును చేరులనిరుగడలా బాలగంధవరకు పాలనిను చాలా లాలనుచును చేరులనిరుగడలా బాలగంధవరకు పాలనిను చాలా లాలి 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 లాలనుచును చేరులనిరుగడలా బాలగంధవరకు పాలనిను చాలా లాలి 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 లాలి. ఉదట గొప్పల సరములు ఇయాలలుగా ఉదట గొప్పల సరములు ఇయాలలుగా పదరి కంకణరవము బహుమతుల మోగా ఉదిగి చెంపల కొప్పులొక్కింత వేగా ఉదిగి చెంపల కొప్పులొక్కింత వేగా నుదురు చెమటారని కనులు కప్పగోగా లాలి 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 లాలనుచును చేరులనిరుగడలా బాలగంధవరకు పాలనిను చాలా లాలి లాలి లాలి
నొయ్యనుచు ఉయ్యాల బాలుచర నొయ్యనుచు సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాచారి శోభాని 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 శ్రీ మహాలక్ష్మి
చూడి కొడుతనాచారి సోమునితో బొట్టుబట సొంపు కళలకే మరుదు కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సకులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభాని 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 సాటి కూతురట గంభీరాలకే మరుదు తలతలోక మాతయట దయమరియే మరుదు కలసాటి కూతురట గంభీరాలకే మరుదు తలతలోక మాతయట దయమరియే మరుదు జలజని వాటినియట తలదనమే మరుదు జలజని వాటినియట తలదనమే మరుదు కులదినీరా ఈ చూడి కొడుతనాచారి జలజని వాటినియట తలదనమే మరుదు కులదినీరా ఈ చూడి కొడుతనాచారి చూడరమ్మ సకులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కొడుతనాచారి శోభాని 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 అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు సేగని ఉయ్యాలా అలర చంచలమైన ఆత్మలందుండని ఎలవాటు సేగని ఉయ్యాలా పలుమారును శ్వాస పవనమందుండని పావం కుదలికని ఉయ్యాలా పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని పావం కుదలికని ఉయ్యాలా 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 అలర చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేగని ఉయ్యాలా పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని పావం కుదలికని ఉయ్యాలా 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 ఉదయాస్త శైలంబులో నరకంభములైన గురుమండలము మోచి ఉయ్యాలా ఉదయాస్త శైలంబులో నరకంభములైన గురుమండలము మోచి ఉయ్యాలా మదన ఆకాశ పదమట్ట దూలంబైన కాలంబు నిండెని ఉయ్యాలా 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 అనిలముగ వేదములు బంగారు చేరువై పట్టదెరపై దోచె ఉయ్యాలా అనిలముగ వేదములు బంగారు చేరువై పట్టదెరపై దోచె ఉయ్యాలా బదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల
జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో జో గజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో బాలు పోసేరా గజుని గన్న మాయన్న ఇటురారా బంగారు గిన్నెలో బాలు పోసేరా దొంగనేవని సతులు పొంగుచున్నారా ముంగిట నాడరా మోహనకారా జో 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 గోవర్ధనం బెల్ల గుడుగుగా పట్టి కావరమునన్న కంసు బడగోటి గోవర్ధనం బెల్ల గుడుగుగా పట్టి కావరమునన్న కంసు బడగోటి నీవు మధురాపురము నేల చేపట్టి దేవితో నేలిన దేవకి పటి జో 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 అంగుగా దళపాగన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పని జోల అంగుగా దళపాగన్నయ్య చాలా శృంగార రచనగా చెప్పని జోల సంగతిగా సకల సంపదల నీవేళ మంగళము తిరుపాట్ల మదన గోపాల జో 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 అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవని తునికి రతనాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవని తునికి రతనాల లాలి మునిపాల కృష్ణునికి మునిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేడు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి
లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి కళ్యాణ రామునికి కౌసల్య లాలి యదువంశ విభునికి యశోద లాలి యదువంశ విభునికి యశోద లాలి కరిరాజముఖునికి కరిరాజముఖునికి గిరిధనయ లాలి కరిరాజముఖునికి గిరిధనయ లాలి పరమాంస భవునికి పరమాత్మ లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి 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 లాలి
హలో 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 చెక్ హలో హలో చెక్ హలో హలో ఓం నమో వెంకటేశాయ. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు అందరికీ విజ్ఞప్తి, ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అయిన తర్వాత స్వామివారు మాడవీధుల్లో ఊరేగింపులో అందరికీ దర్శనం ఇచ్చేవారు. ఈరోజు ఊరేగింపు చేయడానికి అవకాశం లేకుండా భక్తులందరూ వేలాది సంఖ్యలో విచ్చేశారు కాబట్టి స్వామివారి ఊరేగింపు చేయడానికి అవకాశం లేదు. స్టేజ్ మీదనే మీ అందరికీ స్వామివారిని దర్శింపజేసి కళ్యాణోత్సవాన్ని మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని భక్తులందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అట్లాగే ఈరోజు సహస్ర దీపాలంకర సేవకి శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు విచ్చేసి ఉన్నారు. భక్తులను ఉద్దేశించి ఈ సందర్భంగా వారిని అనుగ్రహ భాషణ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. మానస సంచారం ద్రాంకారం మానస సంచారం ద్రాంకారం ఆమూలాగ్ర సహస్రార సంచారం ఆమూలాగ్ర సహస్రార సంచారం మానస సంచారం హృదయ గ్రంథి విచ్ఛేదితం హృదయ గ్రంథి విచ్ఛేదితం బ్రహ్మగ్రంథి పరిపాలితం బ్రహ్మగ్రంథి పరిపాలితం రుద్రగ్రంథి పరిపోషితం రుద్రగ్రంథి పరిపోషితం త్రిమూర్తిస్వరూపం త్రిగుణాతీతం మానస సంచారం ద్రాంకారం ఓంకార బిందు త్రికోణ సంయుక్తం ఓంకార బిందు త్రికోణ సంయుక్తం హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం హ్రీంకార శ్రీంకార సమైక్య స్వరూపం సకల చక్ర నిగమాగమ కిరణం సకల చక్ర నిగమాగమ కిరణం అష్టసిద్ధిప్రద అష్టలక్ష్మీ స్వరూపం అష్టసిద్ధిప్రద అష్టలక్ష్మీ స్వరూపం మానస సంచారం ద్రాంకారం ఆమూలాగ్ర సహస్రార సంచారం ఆమూలాగ్ర సహస్రార సంచారం మానస సంచారం. ప్రేమూర్తులారా, మొట్టమొదటిగా
దత్తపురి నగరంలో, గుంటూరు నగరంలో, అమరావతి నగరంలో, నూతన రాజధాని ప్రాంతంలో శ్రీనివాసుణ్ణి 7 కొండల మించి దించి తీసుకొచ్చి అత్యద్భుతమైన పద్ధతిలో నిర్విఘ్నంగా సశాస్త్రీయంగా ఉదయం నుంచి సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పవలింపు సేవ దాకా, ఏకాంత సేవ దాకా అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా ఆ శక్తిని ఇక్కడ తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి శాంతినిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందనడానికి నిదర్శనం ఇది శ్రీనివాసుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శ్రీనివాసుడంటే ఎవరో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇది సుదీర్ఘమైన ప్రసంగం చేసే సమయం కాదు. మీరందరూ కూడా దైవ దర్శనం చేసుకుని, శ్రీనివాసుని దర్శనం చేసుకుని కళ్యాణం కోసం వేచి ఉన్నారు. శ్రీనివాసుడు బాపిరాజు, శ్రీనివాసుడు ఏ స్త్రీశక్తి అయితే ఈ విశ్వానికి మూలంగా ఉందో, ఈ విశ్వాన్ని సృష్టించిందో, ఒకసారి 1-2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. మనం భూమి మీద ఉన్నాం. 1-2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. మనం భూమి మీద ఉన్నాం. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. ఇది సూర్య కుటుంబం. ఇలాంటిది మన సూర్య కుటుంబం, మనం ఉన్న నక్షత్ర కూటంలో ఒక భాగం. అనంతమైన నక్షత్ర కూటాలు ఉన్నాయి. ఈ అనంతమైన నక్షత్ర కూటాలు ఒకనొకప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ ఎ పాయింట్, ఒక బిందువు మాత్రమే. ఆ బిందు స్వరూపం లోపల ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రయాశక్తిగా 3 రూపాల్లో, ఇచ్ఛాశక్తి అంటే లక్ష్మి, జ్ఞానశక్తి అంటే సరస్వతి, క్రయాశక్తి అంటే పార్వతి. మనం ఏ పేరుతో పిలుచుకున్నప్పుడు కూడా పవర్ ఆఫ్ విల్, పవర్ ఆఫ్ నాలెడ్జ్, పవర్ ఆఫ్ యాక్షన్ కలిసింది స్త్రీశక్తి, అవ్యక్తంగా ఉంది. అది ఒక ఇచ్ఛ వచ్చింది, సంకల్పం వచ్చింది. ఈ సృష్టి జరగాలి, విశ్వం రావాలి అని. ఒక్కసారి సంకల్పం రాగానే జ్ఞానశక్తి వచ్చి, క్రియాశక్తి వచ్చి అనంతమైన విశ్వం ఏర్పడింది. అవ్యక్తంగా ఉన్నటువంటి స్త్రీశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి సమైక్య స్త్రీశక్తి శ్రీదేవి. వ్యక్తం కావాలంటే పంచభూతాత్మైన తత్వం కావాలి. పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశ సమ్మిశ్రితమైన పృథ్వీతత్వం మన భూమే కాదు, విశ్వమంతా భూతత్వం ఉంది. ఆమె పృథ్వీమాత. ఈ అనంతమైన వ్యక్తమైనటువంటి అనంతమైన విశ్వం ఉందే, ఆ విశ్వమే విష్ణువు, శ్రీనివాసుడు. విశ్వం విష్ణుర్ వషత్కారో. విశ్వం ఇస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ విష్ణు. విష్ణువు కంటే విశ్వం, విశ్వం యొక్క భార్యలు ఇద్దరంటే శక్తులు. అవ్యక్తంగా ఉన్నప్పుడు శ్రీదేవి, వ్యక్తమైనప్పుడు భూదేవి. ఈ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి మనం ఉయ్యాల ఊపినా, కళ్యాణం చేసినా, అభిషేకం చేసినా, పూజ చేసినా చేస్తున్నాం. అంటే ఎంత శాస్త్రీయమైన అర్థం దాంట్లో ఉందో ఆలోచించుకోండి. మన సనాతనమైన 6 ఋషులు, యోగులు, దే ఆర్ ద స్పిరిచువల్ సైంటిస్ట్. మనకు అర్థం తెలియకపోయినప్పటికీ కూడా, మన దానికి ఏమైనా జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా, అర్థం తెలిసిన, జ్ఞానం తెలిసిన వాళ్ళు చక్కగా కనుక చేస్తే ఫలితం మనకి ఇచ్చేట్టు చేశారు. వాళ్ళకి ఉదయాన్నే అసలు నమస్కారం చేయాలి. అలా శ్రీదేవి, భూదేవి సమేతమైన శ్రీనివాసునికి కళ్యాణం చేస్తున్నాం, కళ్యాణం చేయబోతున్నాం. దేనికోసం? శాంతి కోసం. పృథ్వీ శాంతి, ఆపశాంతి, అగ్నిశాంతి, వాయుశాంతి, ఆకాశ శాంతి అని పంచభూతాలు శాంతిగా ఉండాలని, ఈ పృథ్వీ శాంతిగా ఉండాలని, విశ్వం శాంతిగా ఉండాలని, అందరూ శాంతిగా ఉండాలని కోరుకునేటువంటి మన సనాతన ధర్మం కంటే మించిన సనాతనమైనటువంటి భావన ఎక్కడ కూడా లేదు. నాగరికమైన భావన ఎక్కడ కూడా లేదు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి, సనాతన యోగ శాస్త్రానికి విలువ వస్తున్నది, గుర్తింపు వస్తున్నది. కాబట్టే రాబోయేటువంటి జూన్ 21 అనుకుంటాను, యుఎన్ఓ కూడా యోగా దినంగా గుర్తించి ఆ రోజున ప్రకటించిందంటే అదే మన యొక్క సనాతన యొక్క గొప్పదనానికి గుర్తింపు. ప్రియమూర్తులారా, శ్రీనివాసుని మన దేహంలోనే దర్శించండి. కిందటి మంగళవారం చెబుతూ కూడా చెప్పాను, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న 5 చక్రాలు పంచభూతాలకి స్థానాలు. పృథివీ, ఆప, తేజో, వాయు, ఆకాశాలకి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి అనేటువంటి 5 భూతాలకి స్థానము.
వీటి మీద ఆధిపత్యం సంపాదిస్తే మానసికంగా ఆజ్ఞాచక్రం కమాండింగ్ పవర్ వస్తుంది. అప్పుడు జ్ఞానము వస్తుంది. ఇక్కడ జ్ఞాన చక్రం ఉంది. ఈ పైన ఉన్నది ఆనంద నిలయము, ఆనంద చక్రము. ఈ 7 కొండలు ఎక్కి 8వ కొండ అయినటువంటి ఇక్కడ 8వ స్థానం ఆ గర్భగుడిలోకి మనం కనుక ఎంటర్ అయితే ఆనంద నిలయము. అక్కడే రాధాకృష్ణుడు రాసలీల చేస్తున్నాడు. ఆ శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవితో కలిసి సమైక్యమై విశ్వశాంతి కోసం ఆనంద నిలయంగా ఆనంద స్వరూపంగా ఉంటున్నాడు. అలాంటి శక్తిని మనం మనలో నుంచి ఎన్లైటన్ చేసుకొని జాగృతం చేసుకొని మనశ్శాంతితో గృహశాంతితో అందరూ శాంతియుతంగా ఆనందంగా ఉండేట్టుగా మన జీవితాన్ని మలుచుకునేటువంటి పద్ధతి మార్గము ఈ శ్రీనివాసుని యొక్క కళ్యాణము. ఈ అంతరార్థాన్ని గ్రహించండి, వేదవేత్తల్ని గౌరవించండి. చక్కగా శ్రీనివాసుని అర్చించిన వాళ్ళకి ఎటువంటి నష్టము కూడా లేదు, ఎటువంటి అపజయం కూడా లేదు. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సును అందజేస్తూ చివరిగా 2 విషయాలు చెప్పి విరమిస్తాను. సాంబశివరావు అమెరికాలో ఒక అమ్మాయి నన్ను అడిగింది, చికాగోలో, స్వామి మొన్న ఒక స్వామీజీ చెబుతూ యంత్రం మంత్రం తంత్రం అని చెప్పాడు. భయమేసింది నాకు. తంత్రం అనగానే పెద్ద పెద్ద బొట్లు పెట్టి నిమ్మకాయలు కలిగి చేసి కోళ్ళని చంపి ఇదంతా అనుకున్నాను. ఏమిటి అంటే నవ్వి నేను, మీరు కూడా వినండి, వేద పండితులు కూడా, ట్రామా అన్న కూర్చోబెట్టి అదేమిటి నీ మెళ్ళలో ఉందేని, ల్యాప్టాప్ స్వామి తీసుకురా, ల్యాప్టాప్ ఓపెన్ ఎట్లా చేస్తావు, చేయమని తీస్తున్నది చేస్తున్నది, ఏదో పెడుతున్నది. ఏంటి పెడుతున్నావు అమ్మా అన్నాను. పాస్వర్డ్ అంది. ఏం పాస్వర్డ్ పెట్టకపోతే ఓపెన్ కాదు, పాస్వర్డ్ పెట్టి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈమెయిల్ తీసుకోవడం, ఈమెయిల్ పంపించడం, వెబ్సైట్ చూడటం, ఏమైనా చేయొచ్చు. వెయిట్ ఇప్పుడు నువ్వు తీసుకొచ్చావే ల్యాప్టాప్, ఇది యంత్రం. నువ్వు పెట్టిన పాస్వర్డ్ ఉందే అది మంత్రం. ఆ మంత్రాన్ని ఉపయోగించి దీన్ని ఓపెన్ చేసి నువ్వు ఈమెయిల్స్ పంపించి ఈమెయిల్ తీసుకొచ్చి సమస్తమైనటువంటి ఇంటర్నెట్ అంతా చూస్తున్నావే, ఈమెయిల్స్ అన్ని చూసుకుంటున్నావు, వెబ్సైట్లు అన్ని చూస్తున్నావే, అది తంత్రం. అంతకంటే మించింది ఏమీ లేదు. యంత్రము మంత్రము తంత్రము అంటే మంత్రం మనిషిని శక్తివంతం చేస్తుంది. అమ్మాయి అడిగింది, మంత్రం ఏం చేస్తుంది స్వామి? మంత్రం ఏం చేస్తుందంటే ఉదాహరణ ఆంజనేయ స్వామి ఈనాడికి సజీవంగా ఉన్నాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్థకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షాంతకమని ఇప్పుడు రామనామస్మరణ చేస్తే అక్కడ ఉండి ఆశీస్సునిచ్చే ఆంజనేయ స్వామి మనకు ఉదాహరణ. ఈనాడికి సజీవంగా ఉన్నటువంటి అవతార్ బాబాజీ మనకు ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఆఖరికి అందరినీ కూడా మహాత్ములందరినీ కూడా ప్రపంచం అంతా కీర్తించే మహాత్ముల్ని కూడా తయారు చేసింది, ఇనిషియేట్ చేసింది అవతార్ బాబాజీ. కానీ వాళ్ళకి ధైర్య చెప్పే పద్ధతిలో మనం తెలియజేస్తే చక్కగా శక్తివంతమైన వ్యక్తులుగా పిల్లల్ని తయారు చేసుకుందాం, వాళ్ళకి చెబుదాం. అంతేకాక భారతదేశంలో ప్రపంచంలో సర్జరీ అని తెలియనప్పుడు సాంబశివరావు మన భారతదేశంలో సుశ్రుతుడైనటువంటి ఆయన ఫస్ట్ సర్జరీ చేశారని మనకే తెలియదు. పిల్లలకి ఏం చెబుతాం, ప్రపంచానికి ఏం చెబుతాం? మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి శక్తి కేంద్రాన్ని కనిపెట్టి సమాజానికి చాటి చెప్పాడు సుశ్రుతుడు. 12 చెప్పాడు, 24 ఉందని చెప్పాడు విశ్వామిత్రుడు. గాయత్రి మంత్రాన్ని అందించాడు. కాబట్టి మనలో ఉన్న శక్తి కేంద్రాన్ని మనం ఎన్లైటన్ చేసుకుందాం. మనస్సుని మనం 95% నిద్రపుచ్చుతున్నాం. నిద్రపుచ్చే మనస్సుని మేల్కొల్పి ఎన్లైటన్ చేస్తే, జాగృతం చేస్తే ఈ మనిషి యొక్క మనసు చేయలేని పని లేదు, ఏదైనా చేస్తుందని చెబుతూ ఆ రహస్యాలు కొనుక్కున్న వాళ్ళు వేద ఋషులు. వాళ్ళని మనం గుర్తుంచుకొని ఆ జ్ఞానము సంపాదించుకొని మన కోసమని ఎంతో కృషి చేస్తున్నటువంటి వేద పండితుల్ని, ఇలాంటి మహత్తరమైనటువంటి ఆ శక్తిని తీసుకొచ్చి మీ అందరికీ అందిస్తున్నటువంటి టీటీడీ ఈఓ సాంబశివరావు, వాళ్ళ యొక్క జేఈఓ కానీ ఏఈఓ కానీ వాళ్ళ యొక్క వర్గం అంతా, ఇంతకుముందు పనిచేస్తున్నటువంటి ఈఓలందరూ, పివిఆర్కే ప్రసాద్ గానే కానీ చైర్మన్లు, చైర్మన్ భార్యలు, మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి దివ్యమైన ఆశీస్సులు. మురళి మంచి పని చేశావు. ఆ రోజు చెప్పాను వెంకటేశ్వర దేవాలయంలో, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. శక్తిని ఇక్కడ తీసుకొచ్చి దీన్ని శక్తివంతం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ అమరావతి ప్రపంచంలోనే ప్రపంచ మహానగరాలు ఒక నగరంగా రూపుదిద్దుకునే రోజు వస్తుంది. మీకేమీ సంశయం లేదని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ మీ పిల్లలకి, మీ కొడుకులకి, కూతుళ్ళకి, మనవళ్ళకి, మనవరాళ్ళకి ఎక్కడున్నప్పుడు కూడా వాళ్ళందరికీ శ్రీనివాసుని యొక్క దివ్యమైన ఆశీస్సులు నిండుగా దండిగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మనమంతా కలిసి
ఈ భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా రూపుదిద్దుకుందాం. ప్రపంచానికి గురుస్థానంలో తీసుకెళ్లి అతిపెట్టి అమెరికా, చైనా కూడా రెండు పక్కల నుంచి మనకు సహకరించే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దుకుందాం. మీరు నమ్మినా నమ్మకపోయినా 100% జరిగి తీరుతుంది. పాకిస్తాన్ కూడా సహకరిస్తుంది. ఎటువంటి సంశయం సంకోచం లేదని చెబుతూ అది శ్రీనివాసుని యొక్క దివ్యమైన శక్తి, విశ్వంలో ఉన్న శక్తిని తను గ్రహించి మనకిచ్చి కాపాడుతున్నటువంటి దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ శక్తిని చక్కగా సద్వినియోగం చేసుకుందాం. దాన్ని జాగృతం చేసే విధంగా ఆగమశాస్త్ర ప్రకారంగా నిర్వర్తించవలసిన విధుల్ని సక్రమంగా నిర్వర్తించేట్టుగా చేద్దామని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ చివరిగా ఈ ఒక్క పాట పాడి మీకు ఇదే నా యొక్క సందేశము వినిపిస్తాను, వినండి. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. పంచభూతముల సమ్మిశ్రితం, పంచభూతముల సమ్మిశ్రితం. పంచప్రాణముల సమ్మోహనం, పంచప్రాణముల సమ్మోహనం. భువిపై నడచే దేవాలయం, భువిపై నడచే దేవాలయం. అద్భుతములలో పరమాద్భుతం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. నవద్వారముల నవ్యభవనము, నవద్వారముల నవ్యభవనము. సప్తధాతువుల సమ్మేళనం, సప్తధాతువుల సమ్మేళనం. ఇలలో మనకిది ధర్మ సాధనం, ఇలలో మనకిది ధర్మ సాధనం. భగవానుడొసగిన దివ్యవరం. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం. దేహో దేవాలయ ప్రోక్త. దేహమే దేవాలయం, హృదయమే దైవపీఠం అన్న ఫస్ట్ ప్రొక్లమేషన్ సనాధర్మం యొక్క ప్రొక్లమేషన్ అది. దాన్ని ఆచరిస్తూ దేహాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ దివ్యమైనటువంటి ఆశీస్సులు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కులవాడ, అడుగుడుకుతున్నాలవాడ. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఈరోజు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పాకెట్లు విసిరేద్దండి. భక్తులకందరికీ మనవి, శ్రీ మదాదత్య తత్వ విభవము అనే ఒక పుస్తకాన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గౌరవనీయులు శ్రీ దొండపాటి సాంబశివరావు గారు ఆవిష్కరిస్తున్నారు. దీన్ని రచించినటువంటి వ్యక్తి శ్రీ బల్లేపల్లి సత్యనారాయణ గారు. భారతీయ ధార్మిక విజ్ఞాన పరిషత్ గుంటూరు వారిచే ఈ పుస్తకం విడుదల చేయబడుతుంది. ఈ గ్రంథంలో సౌర మంత్రాలు, సూర్య స్తుతులు, దండకాలు, శతకాలు ఉన్నాయి. సూర్య భగవానుడు తరతమ భేదాలు లేకుండా ప్రతిదినం అందరికీ అగుపించే ప్రత్యక్ష దైవం. సమగ్రంగా సూర్యతత్వాన్ని అందించే ఇటువంటి గ్రంథం తెలుగు భాషలో తొలి ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా భారతీయ ధార్మిక పరిషత్కి అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తక రచనకి, ప్రచురణకి శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి నుంచి కూడా ఆర్థిక సహాయం అందింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో భాగంగా ప్రచురణ రూపంలో కూడా ధర్మాన్ని ప్రచారంలోకి తీసుకురావాలి. ఆ సందర్భంగా ఈ పుస్తకాన్ని విడుదల చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క శ్రీ కార్యనిర్వహణాధికారి గౌరవనీయులు పూజ్యులు శ్రీ దొండపాటి సాంబశివరావు గారిని విన్నవించుకుంటున్నాను. స్వామి, శ్రీ మదాదిత్య తత్వ వైభవము అనేటువంటి ధార్మిక విజ్ఞానం కలిగినటువంటి ఈ పుస్తకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీ కార్యనిర్వహణాధికారి గౌరవనీయులు పూజ్యులు శ్రీ దొండపాటి సాంబశివరావు గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ పుస్తకం యొక్క తత్వం సనాతన హిందూ ధర్మానికి ఆధారం.
ఈ కార్యక్రమంలో ఇప్పుడే విచ్చేసినటువంటి పత్తిపాటి పుల్లారావు గారు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మాత్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదావహం. ఎమ్మెల్యే వినుకొండ జీవి ఆంజనేయులు గారు, వినుకొండ శాసనసభ్యులు శ్రీ ఆంజనేయులు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది సార్ గోవిందా స్వామి గోవిందా. టీటీడీ భాషలో గోవింద అంటే ప్రోగ్రాం పూర్తయింది అని అర్థం. గోవింద. శ్రీనివాస కళ్యాణోత్సవం ప్రారంభం అవుతుంది. దయచేసి భక్తులందరూ నిశ్శబ్దంగా క్రమశిక్షణగా కూర్చోవలసి కోరుతున్నాను. ఏ బాబు అట్లా విసిరివేయదు, మెల్లిగా నడుచుకుంటా ఇవ్వండి, పర్లేదు. సార్ మనం దయచేసి అందరూ స్టేజ్ మీద ఉన్న వారందరూ ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారికి హారతి ఉంది. దయచేసి వేదిక మీద హారతిస్తున్నారు స్వామివారికి. దయచేసి వేదిక మీద భక్తులందరికీ కనిపించేలా ఎవరికీ ఇబ్బంది లేకుండా నిల్చుకోవాలని కోరుతున్నాను. మరి కొద్దిసేపటిలో స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది.